నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో కోతులు కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్ అనిల్ కుమార్. చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోతి కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. రామయ్యంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో మద్యం షాపుల లక్కీ డ్రా. విస్తృత ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి హాజరైన మెదక్ ఎంపీ. మోదీ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్న రఘునందన్ రావు. గ్రామాల్లో కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుక్క కాటుకు కోతి కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గ్రామాల్లో కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుక్క కాటుకు కోతి కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడారు. చేగుంట మండలంలోని గ్రామాల్లో కుక్కల బెడద కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని తెలిపారు. మండలంలోని 75 మందికి ఇప్పటి వరకు కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగిందని, చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా కుక్క గాని కోతులు గాని కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్సలు పొందాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారము. నేను చేగుంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ మాట్లాడుతున్నాను. మనకి చేగుంటలో ముఖ్యంగా ఈ నెలలో తీసుకుంటే 77 డాగ్ బైట్ కేసెస్ మన పిహెచ్కి రిపోర్ట్ చేయడం జరిగింది. సో 77కి మనము సంబంధించి మన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మనకి డాగ్ బైట్ కేసెస్కి ముఖ్యంగా మనం 5 డోసెస్ ఆఫ్ ఏఆర్వి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 0, 3, 7, 14, 28 డేస్ మొత్తం ఈ యొక్క 5 డేట్స్లలో మనము ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే పూర్తిగా నయమవుతుంది. ఒకవేళ ఎవరికైతే ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అంటే ఒకవేళ మొత్తం స్కిన్ బయటకు రావడం అట్లాంటి వాళ్ళకి మనము ఇమ్యూనోగ్లోబులిన్ కోసం మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ లేకుంటే ఫీవర్ హాస్పిటల్ కానీ రెఫర్ చేస్తున్నాము. మనకి పిఎస్సిలో ఈ ఏఆర్వి ఇంజెక్షన్ స్టాక్ కూడా పూర్తిగా అవైలబుల్గా ఉంది. ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పిహెచ్కి రండి. అదే కాకుండా మనకి ఇప్పుడు డెంగ్యూ సీజన్ కాబట్టి డెంగ్యూలో కూడా మనకి కావాల్సిన ట్రీట్మెంట్ మన పిహెచ్సిలో అవైలబుల్గా ఉంది. ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గే వరకు కాకుండా ముందే పిహెచ్కి వచ్చినట్టయితే మన రక్త పరీక్ష పూర్తిగా చేసి వాళ్ళకి కంప్లీట్గా నయమయ్యేలాగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి పిహెచ్కి రండి. మేము ఇక్కడ వారికి కావాల్సిన ట్రీట్మెంట్ తగు విధంగా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఇంకా అలాగే మనకి ఎస్పెషల్లీ చేగుంట మండలం తీసుకుంటే కుక్కలతో పాటు కోతుల బెడద కూడా ఎక్కువనే ఉంది. ఇక్కడ అంటే ఎవ్రీడే కుక్కలతో పాటు కోతులు గీర్ని అని కరవడం జరగడం వల్ల మనకి పిహెచ్కి జనాలు వస్తున్నారు. వాళ్ళకు కూడా మనము కంప్లీట్ ట్రీట్మెంట్ ఏఆర్వి ఇంజెక్షన్స్ మనకి పిహెచ్సిలో అవైలబుల్గా ఉంది. జనాలు ఎట్లాంటి భయభ్రాంతులు గురికాల్సిన అవసరం లేదు. మీరు పిహెచ్సికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న మా స్టాఫ్ డాక్టర్స్ని వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇచ్చి రికవరీ చేసే బాధ్యత మాది. అలాగే ఏఆర్వి ఇంజెక్షన్ డోస్ కూడా మన దగ్గర పిహెచ్సిలో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఎద్దు ఏచిన వ్యవసాయం రైతు ఏచిన రాజ్యం బాగుపడదని, దళారులకు పత్తిని అమ్మి రైతన్నలు మోసపోవద్దని, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం యజమానులు రైతులకు సహాయ సహకారాలు అందజేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పత్తిని నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూనే బ్రిడ్జి మీదకి తీసుకెళ్లారు. కాటన్ను పరిశీలన యంత్రంలో పరీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని, రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేస్తూ, దళారులు ఎక్కడైతే రాజమెల్లుతారో అక్కడ రైతులు నష్టపోతారన్నారు. కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గేట్ ముంగట రాత్రి వాన పడుతుంది, పొద్దుగాల 15 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సార్ ఈ సంవత్సరం ఏంటంటే స్లాట్ బుక్ అయిన వాళ్ళే వస్తున్నారు. ఆన్లైన్ లో చేస్తాం సార్, వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకుంటాం. నేను అంత చదువుకుంటే వ్యవసాయం ఎందుకు చేసుకుంటాను? నేను ఆఫీసర్ అయితే కదా, చదివే రాదు కదా. రైతు కంప్యూటర్ బట్టి ఆన్లైన్ లో ఉంటే ఎంత తెలివితేటలు రైతుకు ఉంటే మొబైల్ యాప్ ఒక 10 మందికి ఉంటాయి, 20 మంది ఉంటారు. ఈ మధ్యలో నేనేమంటున్నా అంటే ఆయనకు తెలియదు అన్న, ఆయన కంప్యూటర్ లో బుకింగ్ చేసుకుంటే తెలియదు. పొలంలో పత్తి ఏరిండు, చక్కగా నీ గేట్ కట్టుకు వచ్చిండు. నువ్వు స్లాట్ బుక్ చేసుకోలే, రేపు రా ఎల్లుండి రా, నువ్వు రైతన్న గోస పెడితే రైతన్న 3 రోజులు ఆడు ఉంటాడు, అది నానిపోతుంది. 3 రోజులు ముందు నుంచి ఏ వాళ్ళు ఉన్నారు మేము కొంచెం మా మీడియా మిత్రులకు కూడా ఈ రైతులకు సంబంధించిన వార్తలు కొంచెం ప్రచారం ఎక్కువ అందరికంటే మంచి వాళ్ళు ఈ దేశంలో రైతులు అమాయకులు, వాళ్ళకి నష్టం జరగకుండా అందరు సపోర్ట్ చేయాలి. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారి అయినా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే 110 రూపాయలు క్వింటాల్కి పెంచడం జరిగింది. మార్కెట్ ధర నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4,000 నుంచి 5,000 రూపాయలు క్వింటల్ ఉంటే ఈ రోజు 4,500 నుంచి 19,700కి పెంచడం జరిగింది. 19,700కి క్వింటల్ పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలలో ఏమైనా తేడా వస్తే దయచేసి మీరు మా దృష్టికి, ఎవరి దృష్టికైనా, మీకు దేవేందర్ రెడ్డి గారు తెలిస్తే దేవేందర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు తెలిస్తే నరేందర్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు తెలిస్తే యాదవ్ రెడ్డి గారు, ఇంకెవరు తెలిసినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంటే, ఇక్కడ ఉన్నారు మా అధికారులు, ఇక్కడ వెస్లీ గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, ఇట్లా ఎవరి దృష్టికి తీసుకొచ్చిన సిసిఐ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ, దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ సిసిఐ అధికారులు కూడా ఉంటారమ్మా. కాబట్టి రైతులు ఎవరు కూడా మోసపోవద్దు. ఈ రేట్లలో ఏమన్నా తేడా వస్తే అధికారుల దృష్టికి తీసుకురండి. మిల్లు యజమానులకు నాదొక విజ్ఞప్తి, మార్కెట్ కమిటీ సెక్రటరీ గారి నెంబరు, సిసిఐ అధికారి దుర్గాప్రసాద్ గారి నెంబరు ప్రతి మిల్లు దగ్గర బయట ఒక వైట్ పేపర్ మీద పెద్ద అక్షరాలతోటి కనబడేలాగా రాయించి పెట్టాలి. మీరు ఫ్లెక్సీ మీద ఒక చిన్నది, లేదంటే ఇట్లాంటిది A/4 వైట్ పేపర్ తీసుకొని పైన మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ పక్కన ఫోన్ నెంబర్, కింద దుర్గాప్రసాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫోన్ నెంబర్. ఒకవేళ ఏ మిల్లు యజమాని అన్నా రైతులకి నష్టం చేసి ధర వస్తలేదని, తేమొస్తలేదని గోస పెడితే వెంటనే 2 నెంబర్లకి ఫోన్ చేయండి. వాళ్ళు 2 గంటలలో 4 గంటలలో వచ్చి మీ సమస్య పరిష్కరించకపోతే నా నెంబర్ కూడా రాసి పెడతాం, నాకు కాల్ చేయరు, నేను వస్తా. వాళ్ళు రాకపోతే అందుకని నేనేమంటున్నా, ఇప్పుడు నెంబర్లు రాపించి ప్రతి మిల్లు దగ్గర కూడా పెట్టమని జిల్లాధికారులకు చెప్తున్నాం. అట్లా ఎవరైనా రైతులతోటి ఏది పడితే అది మాట్లాడితే దయచేసి మీరు లీవ్ పెట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఇంకో కొత్త అధికారి వచ్చి రైతుల కోసం పనిచేస్తాడు. ఇవి 2 విషయాలు. మిగతా ప్రభుత్వాలతోటి నేను ఏదో కంపేర్ చేసి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టిపోయడానికి రాలే. నేను వచ్చింది రైతు బాగుండ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములికిలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కాడు పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి బానోతి శ్రీనివాస్ నాయక్. పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి 60,000 డిమాండ్ చేశారు. కాగా 40,000 తీసుకుని మిగతా బ్యాలెన్స్ 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకెలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కారు
పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ములకలపల్లి గ్రామంలో పరిపాలనా అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత జరిగింది. ములికెలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామ పరిపాలనా అధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కొరకు 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. 40,000 రూపాయలను తీసుకున్నాడు. మిగతా బ్యాలెన్స్ 15,000 లంచం తీసుకుంటూ ఉండగా ములికెలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కాడు. బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ. ఈ జీపీఓ పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్వే నెంబర్ 254 ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసేయడం రైతుకి విధి లేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళీ మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ 20,000లో మళ్ళీ వాళ్ళు 5,000 తగ్గించి 15,000కి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి బాణావత్ శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను పై అధికారుల పేర్లు చెప్పి ఇంటెన్స్ చేశారు. ఎవరెవరి పాత్ర ఏముంటుందని వెరిఫై చేస్తారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రామయ్యంపేట పట్టణంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. రామయ్యంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రామయ్యంపేట పట్టణంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కళాశాలలో విద్యను అభ్యసించాలన్నా దృష్టి సారించలేకపోతున్నారని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుతో పాటు విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యను అభ్యసించే విధంగా చూడాలని కోరారు. కళాశాలలో అటెండర్లు లేక అటెండర్లు చేయాల్సిన పని కూడా విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కళాశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వారిలో 50 మంది మహిళా విద్యార్థులు ఉన్నారని, మహిళా విద్యార్థులు అందరూ ఒకే వాష్రూమ్ ను వాడుకోవడం జరుగుతుందని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ చదివే విద్యార్థులు బయట కూర్చుని విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. కనీసం విద్యార్థులు తాగడానికి నీళ్లు కూడా లేవని, డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అర్జున్, ఆదర్శ కళాశాల అధ్యక్షులు దీక్షిత్, కార్యకర్తలు శివ, కిరణ్, భరత్, నవదీప్, భరత్ సింగ్, నవదీప్, ప్రశాంత్, రోహిత్, సన్నీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో గత 3 సంవత్సరాల క్రితము రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి రామాయంపేటలో డిగ్రీ కాలేజీలో. ఇప్పటి వరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది. మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది. బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటకు పోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది. రామాయంపేటలో రామాయంపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ ఫెసిలిటీ లేదు. క్లాస్ రూమ్లలో విద్యార్థులు పెరిగే కొద్దీ క్లాస్ రూమ్ల సంఖ్య తగ్గుతుంది కానీ క్లాస్ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేము ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో మాకు సరిగ్గా క్లాసెస్ లేవు. మా 3 గ్రూప్స్ ఉన్నాయి, 3-4
గ్రూప్స్ ఉన్నాయి. BA, BCom, BJC వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది. మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది. బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు. ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది, కానీ రామాయంపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని. నేను డిగ్రీ కాలేజ్ రామాయంపేటలో చదువుతున్నాను అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడుందని అడుగుతున్నారు. ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, అది కూడా ఒకటే బొబ్బులు ఉంటాయి. సార్ వాళ్ళు రామాయంపేటకి వచ్చి వాటర్ నింపుకొని పోతున్నారు. సార్ వాళ్ళు మా క్లాసెస్ చెప్పాలా, వాటర్ ఇట్లా బయటకు పోయి వాటర్స్ అవి తెచ్చుకోవడానికి ఉండాలా? మీరే చెప్పాలి. మాకు మైనంపల్లి రోహిత్ రావు గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. మాకు వెంటనే అన్ని వసతులు రావాలని నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పరిధిలో మద్యం షాపుల కేటాయింపుల్లో భాగంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో లక్కీ డిప్ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు, టెండర్ దాఖలుదారులు పాల్గొన్నారు. మద్యం షాపుల లక్కీ డ్రా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో మద్యం షాపుల కేటాయింపులో భాగంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎన్ఆర్ గార్డెన్ లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో లక్కీ డిప్ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు, టెండర్ దాఖలుదారులు పాల్గొన్నారు. లక్కీ డ్రా కోసం ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారు డ్రా చేయబడుతున్నారు. వీడియోగ్రఫీ ఇక్కడ మీరు ట్రే చూసినప్పుడు చూసుకోవాల్సింది అన్ని టోకెన్స్ దీంట్లో ఉన్నాయా లేదా బాక్స్ లో చేస్తాము. మిక్స్ చేసిన తర్వాత ఒక నంబర్ అనేది తీయడం జరుగుతుంది. అనౌన్స్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరికైతే టోకెన్ వస్తుందో వాళ్ళు మాత్రం మీ రిసీవ్ తో పాటు పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తారు. మీకు క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 6, 9 కూడా రాస్తాము. ఈసారి ప్యానల్ యొక్క నాట్ యారో జరుగుతుంది. దరఖాస్తులను గమనించాలి. జరుగుతుంది. ఇప్పుడు ఒక టైం ఫిక్స్ చేయడం జరుగుతుంది. మొత్తం 49 అప్లికేషన్స్ వస్తున్నాయి. సంబంధించి కూడా అన్ని టోకెన్స్ ఉన్నాయో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంపీ పాస్ అందరూ గమనించాలి. ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గమనించాలి. కిందికి పైకి అప్ అండ్ డౌన్ కూడా పాయింట్ చేయడం జరుగుతుంది. షాప్ నంబర్ 2 టోకెన్ నంబర్ 11 45 టోకెన్స్ ఉన్నాయి. ఎంపీ పాస్ చూసుకోండి. ఎంపీ పాస్ ఒక ఆయన డ్రాప్ చేయడం జరుగుతుంది. గెజిట్ సీరియల్ నంబర్ 4 అప్లికేషన్ 45 కాయిన్స్ అని చూపులో ఎంపీ చేయడం చూపించబడుతుంది. కాయిన్స్ కలవడం చేస్తున్నారు.
token number 38, 3838. సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఏజెంట్కి వచ్చింది. అదేవిధంగా షాప్ నెంబర్ 5 సంబంధించిన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు లైవ్ డిస్ప్లే కూడా కనబడుతుంది. మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు పాయింట్స్ అన్ని కూడా బాక్స్ లో డ్రాప్ చేశారు. ఎంపీ డేట్ కూడా డిస్ప్లే చేశారు. తదుపరి పాయింట్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. Shop number 5, token number 27, 2727. గెజిట్ సీరియల్ నెంబర్ 6 సంబంధించిన అప్లికేషన్ లోపలికి అలౌ చేయడంతో పాటు బయటకు వెళ్ళవలసిందిగా సప్లై మనకి సక్సెస్ఫుల్ అప్లికేషన్ గెజిట్ సీరియల్ నెంబర్ 6 మొత్తం 42 అప్లికేషన్ ఎంటీ బాక్స్ ని గమనించండి. పాయింట్స్ అన్ని బాక్స్ లో డ్రాప్ చేయడం జరుగుతుంది. గెజిట్ సీరియల్ నెంబర్ 6 ఎంటీ డేట్ చూపించబడుతుంది. పాయింట్స్ అన్ని ప్రాపర్గా విశ్లేషిస్తారు. Shop number 6, token number 17. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 100 లిక్కర్ షాప్స్ని ఈరోజు మనము లాటరీ తీయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 101 షాప్స్కి మనము ఒరిజినల్గా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నెంబర్ 24 షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా 100 షాప్స్ ఈరోజు మనం లాటరీ తీసాము. మొత్తం మనకి అప్లికేషన్స్ 101 షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ 4432 అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 10:45కి స్టార్ట్ చేసి 2:15 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకి చాలా వరకు కొన్ని షాప్స్లో 100 పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని షాప్స్లో 20-25 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రెస్ మీడియా మిత్రులు, అప్లికెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడీ చూడని విధంగా కాంగ్రెస్ పాలన చేస్తోందని, నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయిన మణుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయని, నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్రమ ఇసుక రవాణాతో అధిక లోడుతోని పోయేటువంటి లారీల వల్ల వేలాది లారీలు అడ్డంగా అర్ధరాత్రి దాటినప్పటికి కూడా 24 అవర్స్ అక్రమ ఇసుక రవాణాతో రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మంత్రుల జేబులు నింపుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి మరి ఈ మంత్రులు సిగ్గుపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. సరే, వారు ఎటువంటి ప్రయత్నం చేసినా మరి ప్రజలు భవిష్యత్ కాలంలో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన మేమంతా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఉన్నాయి.
మా రాష్ట్ర ప్రభుత్వంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేది మాకు ఆ రోజు. అట్లాగే ఐటీసీ ఉంది, అట్లాగే సింగరేణి ఉంది, మరి అనేక వేలాది వందలాది లారీలు తిరిగేటువంటి మైనింగ్ ఉంది, ఇసుక క్వారీలు నడుస్తూ ఉన్నాయి, కేటీపీఎస్ ఉంది, నవభారత్ ఉంది, అనేక కంపెనీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిధులకు కొదవలేనటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి కోట్ల రూపాయల నిధులు ఆ డిఎంఎఫ్టీ నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు ఆ 100 కోట్ల రూపాయలు ఎడిపోతూ ఉన్నాయి. మాకు కొడంగల్ పోతూ ఉన్నాయో లేకపోతే మదిర పోతూ ఉన్నాయా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది, లేకపోతే పాలేరు పోతూ ఉన్నాయా, లేకపోతే ఎక్కడి ఖమ్మం పోతూ ఉన్నాయా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది. ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లా నిధులకు కొదవలేనటువంటి పరిస్థితి. ఇన్ని కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కంపెనీలు ఉన్నాయి. ఐటీసీ లాంటి కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. మరి ఇంత పెద్ద ప్రజ్ఞాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్థివేశ్వర దేవాలయం కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఉదయం నుంచి హడావిడి నెలకొంది. అందులో భాగంగా ఉదయం 4:30 నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రజ్ఞాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్థివేశ్వర దేవాలయంలో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో ఉదయం నుంచి హడావిడి నెలకొంది. అందులో భాగంగా ఉదయం 4:30 నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఈ కార్తీక మాసంలో శివారాధన, ఆధ్యాత్మిక భావన లాంటి భక్తితో పాటు మన వ్యక్తి వికాసం, ఆరోగ్య విషయాల కోసం సంపూర్ణంగా జరుపుకోవాలని కార్తీక మాసం మొదటి సోమవారం దీపధారణతో ఉదయం సాయంత్రం చేస్తూ తులసి మాత పూజ, గోమాత పూజ, మారేడు దళాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయన్నారు. ఇలా మబ్బుల 4:30 నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పార్థివేశ్వర రామాయణమున ఆలయ మంచిగా పునరించి అధిక సంఖ్యలో వచ్చి పూజలు, అభిషేకాలు చేసుకోవాలని, వారే అత్య సమస్యలు ఉండాలని కోరుతున్నాము. ఈరోజు కార్తీక సోమవారము శుభదినము, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత ప్రాతిష్టం గల రోజు. ఈ కార్తీక మాసంలో మనం అత్యధికంగా శివాలయంలో పూజలు, అభిషేకాలు, కార్తీక వనభోజనాలు లాంటి చేస్తుంటాము. దీని వెనుక అనేకమైన ఆధ్యాత్మిక భావనతో పాటు, భక్తితో పాటు మన వ్యక్తి వికాసం కోసము, శరీర ఆరోగ్య విషయాల కోసము ఈ పండుగ సంపూర్ణంగా మనం జరుపుకోవాలి. ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం నిజంగా భారతదేశ వాసుల యొక్క అత్యంత శుభదినం. కావున ఈ రోజును కార్తీక మాసాన్ని మనం దీపారాధనతో కొలుసుకుంటూ, దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తూ తులసిమాత పూజ, గో పూజ, ఇలా మారేడు దళాలతో పూజ, శివుని పూజ చేయడం, అభిషేకం చేయడం వల్ల మనకు అనేకమైన సత్ఫలితాలు కలిగి, శుభ సంకల్పం కలిగి, శుభాశీస్సులు అందుతాయని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రేపు ఇదే శివాలయ ప్రాంగణంలో బుధవారం 10 గంటలకు గోరక్షకులకు, గో సేవలకు 15 మందికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ హిందూ బంధువులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని, గో సేవకులను, గో రక్షకులను మనం సన్మానించాల బాధ్యత మనందరి ఉంది. కాబట్టి ఇచ్చిన అవకాశానికి ఆలయ కమిటీ వారికి అభినందన తెలియజేసి మీ అందరికి శుభాకాంక్షలు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అవుతాయనే నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అర్జీలను అందజేస్తారని, ఆ అర్జీలను సంబంధిత శాఖ
శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 168 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి గెజెట్ సీరియల్ నెంబర్ సంబంధించి ట్రేలో పెట్టిన తర్వాత స్వాగతం. స్టేషన్ పరిధిలో 93 షాపులకు నోటిఫై చేసినాం. దీనికి సంబంధించి ఎస్టీలకు ఈ జిల్లాలో రిజర్వేషన్ ఏం లేదు. గౌడ ప్రభుత్వం 93 మద్యం షాపులకు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. 19 ఎస్సీ సామాజిక వర్గానికి 6 రిజర్వేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మొదలై కలెక్టర్ గారు డ్రా చేసిన తర్వాత ఏ గెజెట్ నెంబరు ఎవరికి అన్నది నిర్ధారించిన తర్వాత చాలా ఒకటి స్క్రీన్ తీసిస్తాం. గవర్నమెంట్ చాలా ద్వారా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రోజు కానీ రేపు కానీ గవర్నమెంట్ లెటర్ లేకుండా మేము లైసెన్స్ ఇష్యూ చేయం కాబట్టి మీరు ముఖ్యంగా కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆదేశాల ప్రకారం మెయిన్ హాల్లోకి అనుమతి లేదు కాబట్టి దరఖాస్తుదారులు అందరూ కూడా హాల్లోకి వచ్చే ముందు మీ మొబైల్ ఫోన్స్ లో మీ మీరు ఒకసారి అర్జీ చూసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ 37. ఇట్స్ an ఓపెన్ షాప్. empty house. So tokens and బయట వెళ్ళగలరు. సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఇస్ గెజిట్ సీరియల్ నెంబర్ 67, గెజిట్ సీరియల్ నెంబర్ 2. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ గెజిట్ సీరియల్ నెంబర్ 1 మీరు విజువల్స్ కానీ పిక్చర్స్ కానీ తీసుకున్నారు. దయచేసి మీరు మా కోఆపరేట్ చేసి మెదక్ జిల్లా రామంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు రామంపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. మెదక్ జిల్లా రామంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు రామంపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం వలన అనేక ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, రక్తదానం చేసే సమయంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని, ఎలాంటి అపోహలకు లోను కావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు అధ్యక్షులు దామోదర్రావు, రామంపేట ఎస్ఐ వెంకట రాజాగౌడ్, రామంపేట ఎస్ఐ బాలరాజు, నిజాంపేట ఎస్ఐ రాజేష్, నార్సింగి ఎస్ఐ సృజన, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు సభ్యులు హనుమంతరావు, సంతోష్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు మరియు డిఎస్పి గారి ఆధ్వర్యంలో 3 పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఇది పోలీసు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా హెల్త్ క్యాంపు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40 మంది వచ్చారు. మేము 50 టార్గెట్ అనుకున్నాము. ఒక 50 మంది బ్లడ్ డొనేషన్కు రెడీ ఉన్నారు. ఈరోజు 50 యూనిట్లు కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఇట్లనే పోలీస్ వారి సహకారంతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ రామాయంపేట డిస్టిక్లోనే ముందుంటుందని ఈ విలేకరుల ద్వారా మీకు మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గ్రామాల్లో కోతులు కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్ అనిల్ కుమార్. చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోతి కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. రామయ్యంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో మద్యం షాపుల లక్కీ డ్రా. విస్తృత ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరైన మెదక్ ఎంపీ. మోదీ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్న రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.